హలో పేషెన్స్ ట్రేడర్స్. ఈ వీడియోలో నేను చెప్పబోతుంది కేవలం నా యొక్క ఒపీనియన్ మాత్రమే. నా అనాలిసిస్ మీకు షేర్ చేస్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత అనాలిసిస్ మీరు చేసుకుంటూ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీట్ అయిన తర్వాత మాత్రమే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయినా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియోలో నేను దేని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే మిడ్ క్యాప్లో మనకి స్పష్టమైన ర్యాలీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ చూడండి, లేటెస్ట్ చార్ట్లో మనం చూసుకుంటే దాదాపు 2024 నుంచి మనకి జరిగినటువంటి ఈ కన్సాలిడేషన్లో మార్కెట్ అనేది లేటెస్ట్గా ఇప్పుడు ఆల్ టైమ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటూ హయ్యర్ హైస్కి వెళ్ళే దిశగా కనబడుతుంది. వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్యాండిల్స్ చూడండి, లేటెస్ట్గా క్యాండిల్స్ చూస్తే మంచి బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వీటిల్లో మనకి స్ట్రెంత్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే బిగ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు, ఎఫ్ఐఎస్, డిఐఎస్ అనేవాళ్ళు క్లియర్గా మార్కెట్లో మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో బల్క్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్దర్గా కూడా ఇక్కడ కన్సాలిడేషన్ కూడా జరిగి ఈ వీక్లో కూడా కిందకి వెళ్దామన్నా సరే వెళ్ళలేక తిరిగి అప్ సైడ్ మొమెంటం తీసుకుంటుంది. అంటే మార్కెట్లో ఫర్దర్గా ఫుల్ సైడ్ మొమెంటం ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే డవ్ థియరీ ప్రకారమైన ట్రెండ్ చూడండి. ఇక్కడ హైని ఫామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మరి ఆ హైని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది. ఈ హైని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది. అంటే ఇది డవ్ థియరీ ప్రకారమైన దీని యొక్క ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ క్లియర్గా కనబడుతుంది. ఈ రకంగా చూసుకున్న మనకి మార్కెట్ మిడ్ క్యాప్ అనేది అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంత హ్యూజ్ కన్సాలిడేషన్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటి స్ట్రెంతీ క్యాండిల్స్ ఫామ్ అవుతూ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటూ పుల్ బ్యాక్లో కూడా స్ట్రెంత్ కనబడి తిరిగి మార్కెట్ అప్ సైడ్ వస్తుందంటే ఇవి మంచి సిగ్నల్స్. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం మూవింగ్ యావరేజెస్ని ఒకవేళ అప్లై చేసిన డౌన్ సైడ్ మనకి ఏవైనా సపోర్ట్స్ ఉన్నాయా అని చూస్తే మనకి మూవింగ్ యావరేజ్ అప్లై చేసిన తర్వాత కూడా డౌన్ సైడ్ మనకి క్లియర్గా సపోర్ట్స్ కనబడుతున్నాయి. చూడండి, మనకి మూవింగ్ యావరేజ్లో ఇది వీక్లీ చార్ట్ మనం ఫ్రేమ్ చేసి చూస్తున్నాం. మనకి మూవింగ్ యావరేజెస్ని అబ్జర్వ్ చేసినా సరే 100-డే మూవింగ్ యావరేజెస్ కన్నా కిందకి ఎప్పుడైనా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మిడ్ క్యాప్లో మనకి ఈ స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు డౌన్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో అక్కడి నుంచి స్ట్రెంతీగా మార్కెట్లో మంచి మూమెంటం కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మంచి మూమెంటం వచ్చింది, ఇక్కడ మంచి మూమెంటం వచ్చింది. ఓకే, ఇదంతా మంచి మూమెంటమే. లేటెస్ట్గా మనకు మంచి కన్సాలిడేషన్ జరిగింది. మళ్ళీ ఈ ఏరియా నుంచి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లీస్ట్ మనకి 15-20% అయినా అప్ మూవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది. మనకి ఈ ఏరియాలో అంతా కూడా డౌన్ సైడ్ అనేది మంచి సపోర్ట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. ఈ ఏరియా ఇలాగా మనకి ఇవ్వండి, ఈ ఏరియాలో సపోర్ట్, ఇక్కడ మంచి సపోర్ట్ ఫామ్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి సపోర్ట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి జోన్ అంతా కూడా మార్కెట్లో మనకి బుల్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. దీన్నే మనం ఇక్కడ ఉన్నటువంటి మన టూల్స్ని ఉపయోగించి
నీట్గా స్పష్టంగా గీయాలి అంటే మనం మన యొక్క హారిజంటల్ లైన్స్ ఉపయోగించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవచ్చు. ఇదిగోండి ఇవి ఈ లైన్స్ ఉపయోగించి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇదిగోండి హారిజంటల్ లైన్స్ ఉపయోగించి ఈ హారిజంటల్ ఉపయోగించుకున్నాం సపోర్ట్ అండ్ లైన్స్ గీయచ్చు. ఓకే, అదే విధంగా మనకి ఈ జోన్ ఉపయోగించి దీన్ని ఉపయోగించి మనం క్లియర్ గా సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్ గీసుకోవచ్చు. ఓకే, వీటిని డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది కనబడుతుంది. కాబట్టి మూమెంటం అనేది అప్ సైడ్ ఉండే అవకాశాలు క్లియర్ కనబడుతున్నాయి. మూమెంట్ అప్ సైడ్ వచ్చే ముందు కూడా మంచి కన్సల్టేషన్ ఫామ్ అయింది. ఇది మంచి ఇండికేషన్స్ మనకి. కాబట్టి ఈ మూమెంటం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందా లేదా నిఫ్టీ కన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తుందా అని చెక్ చేసుకోవడానికి మనకి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ను కూడా మనం ఫాలో అవ్వచ్చు. దీన్ని పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అంటారు. దీంట్లో చూడండి నిఫ్టీ కన్నా కూడా మనకి ఇది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. 2020 దగ్గర నుంచి చూసుకున్నా సరే ఈ ఏరియా నుంచి చూసుకున్నా సరే మనకి మార్కెట్ లో మిడ్ క్యాప్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి నిఫ్టీ మీద. లేటెస్ట్ గా కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే లేటెస్ట్ గా కూడా మిడ్ క్యాప్ అనేది నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, వీటికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిల్లో వీటన్నిటికి కూడా అంటే క్యాండిల్ స్టిక్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అవి ఎలా గీస్తుండాలి, జోన్స్ అవి ఎలా డ్రా చేసుకుంటుండాలి, అసలు డౌ థియరీ అంటే ఏమిటి, మూవింగ్ యావరేజ్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లేదంటే మనకి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ని మనం ఎలాగ అనలైజ్ చేయాలి, పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ని బేస్ చేసుకుని మన రిలేటివ్ స్ట్రెంత్ ఉన్న వాటిని నిఫ్టీ 15 బేస్ చేసుకొని దానికన్నా బెటర్ గా మన స్టాక్స్ ని ఎలా పిక్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే, క్లియర్ గా అర్థం చేసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు డౌట్స్ క్లారిఫై చేయబడతాయి ఫర్దర్ వీడియోస్ లో. అదేవిధంగా మీరు ఇంకేమైనా టాపిక్స్ ని ఇక్కడ యాడ్ చేయాలని భావిస్తే ఆ టాపిక్స్ ని కూడా మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోస్ లో అనాలిసిస్ చేసి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.